కల్తీ నెయ్యి కుంభకోణంలో వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్ 250 కోట్లు కొట్టేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రసాయనాలతో సృష్టించిన నెయ్యితో 63 లక్షల కిలోల లడ్డూలు తయారు చేయించి భక్తులను మోసం చేశారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం జగన్ దేవాలయాలను కూడా వదిలిపెట్టలేదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని శిక్షించాలన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. 63 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. ఈ 250 కోట్లు ఏ ప్యాలెస్లో ఉన్నాయో నిగ్గు తేల్చాలి. కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని, నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చెయ్యాలి అని చెప్పి సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళని కూడా బయట వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.